मेरी याद में तेरी फिक्र सदा. హాయ్ హలో నమస్తే వన్స్ అగైన్ దిస్ ఈజ్ యువర్ డియర్ డాక్టర్ సురేష్ నల్ల. సో 3 పార్ట్స్ కంప్లీట్ అయిపోయాయి మన కథలో. ఆ కథలో ప్రతి ఒక్క దానిలో కూడా ఒక్కొక్క విషయం చెప్తూ వస్తున్నా కదా. 4th పార్ట్ అనేది ఎంట్రీ ఇంటు ద మెడికల్ స్కూల్. ఓకే, వన్స్ ఎంబీబీఎస్ సీట్ వచ్చాక నా లైఫ్లో ఎలాంటి మనుషులు తగిలారు, వాళ్ళ నుంచి నేను ఏమేమి నేర్చుకున్నా, ఒక్కొక్కరి గురించి ఏం తెలుసుకున్నా, ఏం నేర్చుకున్నా, వాళ్ళ లైఫ్లో ఏవి జరిగిన సంఘటనలు నన్ను ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేసాయి, ఇదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. దీన్నంతా చూడటం వలన మీకేం లాభం, మీరు ఎలా దీని నుంచి కొత్తగా నేర్చుకుంటున్నారు, ఏమి ఉపయోగం ఏముంది అనేది ఈ వీడియో చెప్తుందన్నమాట. ఓకే, సో ఎలా ఉంది అంటే నారాయణ మెడికల్ కాలేజ్ నెల్లూరు. నేను చెప్పేవన్నీ కూడా నిజాలే, అబద్ధాలు కల్పిత కథలు చెప్పడం నాకు అలవాట్లేదు, అది నా నైజం కూడా కాదు. ఓకే, సో మై డియర్ లిజనర్స్, నారాయణ మెడికల్ కాలేజ్ నెల్లూరు ఫస్ట్ డే ఆ రోడ్ నుంచి అలా ఎంటర్ అయ్యి చూస్తుంటే ఇదేదో పెద్ద పెద్ద గొప్ప గొప్ప డాక్టర్లు అంతా ఇక్కడి నుంచే వెళ్ళారు, ఎంతోమంది చదువుకున్న వాళ్ళు, విద్యావేత్తలు ఇక్కడి నుంచే తయారయ్యారేమో అని అనిపించింది ఫస్ట్ డే వెళ్తున్నప్పుడు. అక్కడ చూస్తుంటే ఆ పచ్చని చెట్లు, పెద్ద పెద్ద లైట్లు, పెద్ద పెద్ద భవన సముదాయాలు, హాస్పిటల్ బ్లాక్, ఓపీ బ్లాక్ అంతా కూడా కొత్తగా ఉంది. సో వెళ్ళాను ఫస్ట్ రోజు. ఒక చిన్న బాబు, దాదాపుగా 18 to 19 ఇయర్స్ బాబు, 18-19 సంవత్సరాల బాబు, దాదాపుగా 18 to 19 ఇయర్స్ బాబు, 18-19 సంవత్సరాల బాబు. ఇక్కడికి హెయిర్ లేదన్నమాట, అప్పటికి ఇక్కడికి హెయిర్ లేదు. సో మనకి ఎలా చెప్పాలి, గుండు చేసుకున్నాం అన్నమాట. మనకు సీట్ వచ్చింది కదా, తిరుపతి దేవస్థానంలోకి వెళ్ళి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని వెళ్ళాం కాబట్టి చాలా అందంగా ఉంటాం అన్నమాట మనం. అప్పుడు తెలుసు కదా అందరికీ, జస్ట్ ఇంటర్ అయిన తర్వాత ఫస్ట్ ఇయర్ ఎంబీబీఎస్లోకి వెళ్ళే వాళ్ళంతా కూడా అలా చూడటానికి ఇంకా నిబ్బా బ్యాచ్లాగే ఉంటారు, మీకు అందరికీ తెలిసిన విషయమే. సో ఇక్కడ దాకా మనకు కటింగ్ చూస్తే అసలు ఇప్పుడు ఆ ఫోటోలన్నీ చూస్తే నాకే నవ్వు వస్తుంది అనమాట. అఫ్కోర్స్ మీరు మీ ఇంటర్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఒకసారి చూసుకోండి, మీకు ఖచ్చితంగా ఈ లిప్స్ మీద చిన్న స్మైల్ అయితే వస్తుంది, నో డౌట్ అట్ ఆల్, ఐఎమ్ ష్యూర్ అబౌట్ దట్. ఓకే, సో కాలేజీ ఎంత అందంగా ఉందంటే ఎడారిలో తిరిగిన మనిషి ఒక మంచి అందమైన రథం ఎక్కి స్వారీ చేస్తున్నంత ఆహ్లాదకరంగా ఉంది ఆ కాలేజ్ చూస్తుంటే, ఆ కాలేజ్ అందాలను చూస్తుంటే. సో ఇప్పటిదాకా స్టోరీలో ఎటువంటి అమ్మాయి గురించి కానీ, ఎటువంటి ఒక స్త్రీ క్యారెక్టర్ని మన కథలోకి తీసుకురాలేదు నేను. ఇక నుంచి మన కథలో ప్రతి అంశంలో కూడా ఒక స్త్రీ పాత్ర వహిస్తుందని నేను గట్టిగా నొక్కి చెప్తానన్నమాట. ఎందుకంటే దిస్ మెడికల్ లైఫ్ ఈజ్ వెరీ వెరీ కలర్ఫుల్ లైఫ్. ఓకే, ఇక్కడ విజ్ఞానంతో పాటు, వినయంతో పాటు ఆటలు, పాటలు, సరదాలు అన్నీ ఉంటాయి. నేర్చుకోవచ్చు, పడిపోవచ్చు, బాధపడవచ్చు, అన్నీ ఉంటాయి. కన్నీళ్ళు ఉంటాయి, బాధలు ఉంటాయి. ఓకే, తిండి ఉండదు, కొన్నిసార్లు నిద్ర ఉండదు. ఇవన్నీ కూడా మన కథలో బాగా ఇమిడిపోయి ఉన్నాయి. మీరు ఖచ్చితంగా ప్రతి పార్ట్ని మిస్ అవ్వకుండా చూడండి, ఇట్ విల్ బి వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. ఓకే, కాలేజీలోకి ఎంటర్ అయ్యాం. ఫస్ట్ డే వెళ్ళిన తర్వాత వెంటనే మనము ఏదో పెద్ద హీరో మాదిరి, మనం వేసే బట్టలే అంతంత మాత్రం అయినా కానీ మనకు కొంచెం కాన్ఫిడెన్సు, సెల్ఫ్ కాన్ఫిడెన్సు, ఆత్మాభిమానం ఉంటాయిగా. సో వాటికి మనకి దగ్గరున్న మన డబ్బులకి సంబంధించి మనకి ఏవో బట్టలు కొనుక్కుంటున్నాం, 5 జతలు 6 జతలు తీసుకొని మనం డాక్టర్ అయిపోతున్నాం అన్న ఫీల్డ్లోకి వెళ్తాం ఫస్ట్ వచ్చిన వెంటనే. ఓకే, అయిపోయింది. ఇంకా కాలేజీలోకి ఎలా ఎంటర్ అయ్యామంటే ఫస్ట్ డే ఆగస్ట్ 8 అనుకుంటా, దాదాపుగా ఆ రోజు డేట్ ఆగస్ట్ 8, ఆగస్ట్ 1 కాలేజ్ ఓపెనింగ్.
సో అదనమాట. సో దాదాపుగా 1 or 2 వీక్స్లో ఆగస్ట్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ వెళ్తే ఒక బ్యాగ్ తగిలించుకొని ఇక్కడ దాకా జుట్టు లేని సగం గుండుతోనే ఓకే అక్కడ దాకా సగం గుండుతో వెళ్ళడం, వెళ్ళి నార్మల్గా వెళ్ళొచ్చు కదా డోర్ తీసుకొని, ఏదో మనం పెద్ద పైల్వాన్ల మాదిరి డోర్ ఇలా గట్టిగా లాక్కొని ఎంట్రీ ఇవ్వడం, అది కూడా హీరో పోజ్లో వాకిచ్చుకొని. తెలుసు కదా హీరో పోజులు వాకిచ్చుకోవడం అనుకుంటా, ఆ బీజియం రాదు, మనం ఊహించుకోవాలి అంతే. అదనమాట. ఇంకా ఇలా 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 ఎంటర్ అవుతాం కదా, ఆల్రెడీ జనాలు ఉంటారు, అమ్మాయిలు ఉంటారు, అబ్బాయిలు ఉంటారు, డోర్ పెద్ద పెద్ద డోర్లు కదా అవి. సో వన్స్ ఇలా లాగుతాం డోరు, లాగేసరికి అందరి కళ్ళు మన మీద పడతాయి, ఎవరు రాయుడు ఇప్పుడు వచ్చాడు అన్నట్టు, అంతే కదా. సో డోర్లోకి ఎంటర్ అయ్యాక మన గురించి మన మీదకి ఎప్పుడు కూడా కొంచెం ఎక్కువ కాన్ఫిడెన్సే ఉంటుంది అన్నమాట. అంటే ఈ అందం విషయంలోన, తర్వాత వాకింగ్ విషయంలోన అనమాట. ఇలాగ వెళ్ళలేరు ఎవరు, మనం తోపు తురుము అన్న ఫీలింగ్ ఉంటుంది. ఓకే, ఎందుకంటే అది అవసరం ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. అది నేనే తోపు అనుకోవడం తప్పేమో కానీ నేను తోపు అనుకోవడం తప్పు కాదు. ఇక్కడ ఈ విషయం నేర్చుకోండి. ఓకే, ఇక్కడ ఈ విషయం నేర్చుకోండి. నేను వేసిన బట్టలు అప్పుడు ఖరీదైనవి కాదని నాకు ఇప్పుడు బాగా తెలుసు, అప్పుడు నాకు తెలియకపోవచ్చు. ఇన్ కేస్ అప్పుడు నాకు తెలిసినా కానీ ఓకే, లెట్ ఇట్ బీ, ఇది నాకున్నంత దానిలో నేను సంతోషంగా ఉన్నాను, హ్యాపీ అని చెప్పి అనుకునేవాడిని అనమాట. సో అది అయిపోయింది. ఈరోజు ఫస్ట్ డే అనమాట. ఈరోజు ఫస్ట్ డే అయిపోయింది. సెకండ్ డే క్లాస్లో క్వశ్చన్లు అడుగుతున్నారు. ఒక టీచరు ఏమని ఆన్సర్ చెప్పండి, కమాన్ ఆన్సర్ చెప్పండి అంటున్నారన్నమాట. ఆయన మేల్ టీచరు. అయితే ఎనాటమీ అనే ఉంటుంది మెడికల్ కాలేజ్లో, ఎనాటమీ సబ్జెక్ట్ అనేది ఫస్ట్ ఇయర్లో ఉంటుంది. సో దాన్ని గురించి లెసన్ చెప్తూ అడుగుతున్నారు అనమాట. మనం వచ్చింది గవర్నమెంట్ స్కూల్ కదా, నార్మల్గా గవర్నమెంట్ స్కూల్లో ఏం జరుగుతుందంటే టీచర్ ఏదైనా చెప్తే క్వశ్చన్లు అడిగితే వెంటనే మనం ఆన్సర్ చెప్తాం, చుట్టుపక్కల ఎవరున్నా లేకపోయినా మనం ఏం పట్టించుకోకుండా, అవునా కాదా. సో సేమ్ మెడికల్ కాలేజ్ కూడా మనం ఇలాగే చెప్పాలి, ఇలాగే తగ్గాల్సిన పని ఏమీ లేదు, మనం ఎక్కడ తగ్గాల్సిన పని ఏమీ లేదు. ఓకే, చెప్దాము అని చెప్పి మన హీరో లేచాడు. హీరో ఎవరు తెలుసు కదా, మీ ముందున్నాడే. ఓకే, ఇంకా లేచాడు, ఆన్సర్ చెప్పాడు. ఓకే, కమాన్ అని చెప్పి ఆన్సర్ లక్కీగా ఏంటంటే ఆన్సర్ కరెక్టే చెప్పింది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ క్వశ్చన్ అడిగితే హీరో ఈసారి చెప్పింది రాంగ్ అనమాట. సో హీరో ఇక్కడ లేచిన తరువాత చుట్టుపక్కల ఉండే వాళ్ళంతా అనుకునే విషయాన్ని క్లాస్ అయిపోయాక వింటాడనమాట. ఈడేంట్రా, ఎవడరా ఈరోజే వచ్చాడు కదా కొత్తగా, ఏంటి చైల్డ్ ఆర్టిస్ట్ లాగా అతి చేస్తున్నాడు, అది ఇది వింటాడు ఖచ్చితంగా. సో విన్న తర్వాత నుంచి ఏమనుకున్నాడంటే, వాళ్ళ స్ట్రెంత్ అది అనుకోవడం మాత్రమే వాళ్ళ స్ట్రెంత్. నీ స్ట్రెంత్ 50 మందిలో కాదు, 100 మందిలో కాదు, 250 మంది క్లాస్లో కూడా 2 వాయిస్లు ఉంటాయి, ఒకటి టీచర్ది, రెండోది నీది. ఇది హీరో అనుకునేది అనమాట. ఓకే, హీరో అనుకునే సిద్ధాంతం కానీ హీరో నమ్మే దాన్ని ఏమంటారు మనకి చెప్పాలి అంటే, ప్రతి వాళ్ళకి కూడా ప్రతి మనసుకి కొన్ని ధర్మాలు ఉంటాయి. నేను వీటిని ఫాలో అవ్వాలి అని కొన్ని మనమే డిక్షనరీ రాసుకుంటాం అనమాట. అలాగే హీరో తన డిక్షనరీలో, అంటే తన మనసు అనే డిక్షనరీలో చాలా వాల్యుబుల్ థాట్స్, ప్రిన్సిపల్స్ రాసుకుంటాడు. హీరోకు ఒక గుణం ఉండేదన్నమాట, స్వామి వివేకానంద సూక్తులు చదవడం, అన్నీ చదువుతాడు దాదాపుగా అప్పుడప్పుడే, కానీ అందులో కొన్ని మాత్రమే ఫాలో అవుతాడు. అది కూడా హీరోకి నచ్చినవి ఈ కథలో. ఓకే, హీరో అంటున్నానని చెప్పి సినిమా హీరో వెళ్ళిపోవద్దు, నాకు అంత సీన్ లేదు, జస్ట్ నార్మల్ హీరోనే. ఈ కథలో మాత్రమే నేను హీరోని. ఓకే, అది కూడా సరదాగా ఉండాలి. మనం మాట్లాడేది అవతలికి ఆసక్తిని కల్పించాలి కదా. ఒక మనిషి మాట్లాడేటప్పుడు ఆసక్తిని కల్పించకపోతే ఎందుకండి ఆ విషయం గురించి, అంతే కదా, ఆసక్తిని కల్పించాలి. సో దానికోసం హీరో అని అంటున్నాను, తప్పుగా అనుకోవద్దు. ఓకే,
ఇది జరిగిందనమాట. నెక్స్ట్ ఇలా అయిన తరువాత నుంచి సడన్గా నెక్స్ట్ డే ఒక అనుకోని ఈవెంట్ జరిగిందనమాట. ఆ అనుకోని ఈవెంట్ ఏంటి, అందులో ఎవరు, ఆ పర్సన్ ఎవరు, కలిసిన పర్సన్ ఎవరు, నెక్స్ట్ ఏం జరిగి ఉంటుంది, నెక్స్ట్ హీరో లైఫ్లో రంగుల ప్రపంచం ఎలా ఎంటర్ అయింది. ఓకే, ఆ హరివిల్లు లాంటి ఒక మంచి సందర్భాలు ఉన్న ఆ విషయాలన్నింటినీ కూడా నెక్స్ట్ వచ్చే వీడియోల్లో నేను మీకు చాలా క్లుప్తంగా, చాలా బాగా అర్థమయ్యేటట్టు మీకు ఒక హెచ్డి పిక్చర్ని ఇస్తాను అనమాట. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ లిజనర్స్. దిస్ ఈజ్ యువర్ డాక్టర్ సురేష్ నల్లా. డోంట్ మిస్ ఇట్. ఓకే, ఇక్కడ నుంచి స్టోరీ చాలా చాలా అందంగా ఉంటుంది, కొత్తగా ఉంటుంది, వినడానికి వినసొంపుగా ఉంటుంది. ఐఎమ్ ప్రామిసింగ్ యూ, డెఫినెట్లీ యూ విల్ ఎంజాయ్ ఇట్, నో డౌట్. Definitely you will enjoy it and you can learn something from each and every part of my video, no doubt. ప్రతి ఒక్క వీడియోని మీరు చూడండి, ప్రతి ఒక్క వీడియోలో ఒక్కొక్క మెసేజ్ ఉంటుంది ఖచ్చితంగా. దాన్ని మీరు తీసుకునే దాన్ని బట్టి ఒక్క మెసేజే కాదు, చాలా విషయాలు మీకు అర్థమవుతాయి, అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది. ప్రతి వీడియోని కూడా మీరు మిస్ అవ్వకుండా చూడండి. డోంట్ మిస్. నెక్స్ట్ వీడియో కోసం రెడీగా ఉండండి. ఆ తరువాత నెక్స్ట్ ఆ అనుకోని ఈవెంట్ ఏంటి దానికోసం చూస్తూ ఉండండి. మీ డియర్ డాక్టర్ సురేష్ నల్లా. అంతవరకు బాయ్ బాయ్.